హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ముందుగా మనం క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంత సైజులో సరిపోతుంది కట్ చేసుకుంటే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను హాట్ వాటర్లో వేసుకోవాలి, లేదా కాలీఫ్లవర్ను కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి గ్యాస్ మీద కొంచెం ఉడకనివ్వాలండి. ఇలా ఉడకడం వల్ల క్యాలీఫ్లవర్లో ఉన్న గ్రీన్ కలర్ పురుగులు, అలాగే వాటిలో ఉన్న కెమికల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ఉడకబెట్టుకొని కొంచెం ఉడికి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకోవాలి. సరిపడినంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత మనము తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసుల్లోనే ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి తాలింపు దినుసులు వేసుకుంటే సరిపోతుంది. అవి వేగిన తర్వాత మనం 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, ఎక్కువ ఏం వేసుకోలేదు. కావాల్సింటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఒక ఆనియన్ వేసుకున్నాను నేనైతే. ఒక ఆనియన్ సరిపోతుంది కాలీఫ్లవర్ కర్రీకి, చిన్నది కదా. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత వాటిలో మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు కూడా మనం సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 టమోటా వేసుకున్నాను. టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి, ఆయిల్ అంతా పట్టేలాగా. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల టమాటా ముక్కలకంతా ఆయిల్ బాగా పట్టుద్ది. ఇలా కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిస్తే వాటిలోకి ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి, టమోటాలో ఉన్న వాటర్ అంతా. చూడండి ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు మనం దీంట్లో సరిపడినంత ఉప్పు, అలాగే సరిపడినంత కారం, పసుపు వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఉడకబెట్టుకోవచ్చు. అలాగే లేదా వీటి మీద మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి టమోటా. నేనైతే ఎప్పుడైనా కానీ టమోటాలు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత వాటిపైన మూత పెట్టుకుంటాను. ఇలా మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు చూడండి ఎలా మగ్గిపోయాయో, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. టమోటాలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి టమోటా గుజ్జంతా బాగా పట్టే విధంగా మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడకనియడం వల్ల ఉప్పు, కారం అన్నీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టుద్ది. చూడండి, క్యాలీఫ్లవర్లో నుంచి కూడా వాటర్ ఎలా బయటకు వచ్చిందో. ఇలా ఉడికిన తర్వాత వాటిలో మనం సరిపడినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలండి. అవి ఉడికేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనమైతే దీంట్లోకి మసాలా తయారు చేద్దాం. ముందుగా మనం ధనియా పౌడర్ ఉంటుంది కదండి, ధనియా పౌడర్ మిక్సీ పట్టుకొని ధనియాలు పక్కన పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి ఒక 5-6 సరిపోతాయండి. అలాగే శనగలండి, శనగలు కొన్ని వేసుకుంటే కర్రీ చిక్కగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బ. ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, కూర ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మనం దీంట్లో మసాలా పొడి వేసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయాయి క్యాలీఫ్లవర్ కూడా. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందని నేనైతే 2 స్పూన్ వేస్తున్నాను. మసాలా పౌడర్ 2 స్పూన్ వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మసాలా పొడి వేసాం కాబట్టి త్వరగా చిక్కగా అవుతుంది, త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. చూడండి, ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చిందో, కూర కూడా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు కూర ఎంత బాగుందో, చూసే చికెన్ లాగా అనిపిస్తుంది కదా. గ్రేవీ కూడా చిక్కగా అయింది. చారు చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, రెడీ.